హలో ఆల్, నేను మీ బాలమురళి. కరెంట్ అఫైర్స్ మీద కానీ, ఎక్స్టర్నల్ అఫైర్స్ మీద కానీ, డిప్లొమాటిక్ చేంజెస్ మీద కానీ, కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద కంట్రీస్ కానీ, టాపిక్ ఏదైనా కానీ మీరు నా దగ్గర నుండి ఒక వీడియో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ భారత్ అమెరికా మధ్యలో రోజు రోజుకి వీకెన్ అవుతున్న డిప్లొమాటిక్ రిలేషన్ గురించి, అలాగే అమెరికా మన చుట్టుపక్కల ఉన్న ఏషియన్ కంట్రీస్తో ఎలా బిహేవ్ చేస్తుంది అనే టాపిక్ మీద మనం అనాలిసిస్ చేసుకుందాం. మన ఇండియాలో ఎక్కడ చూసినా కానీ ఇటీవలే అమెరికా తీసుకున్న 2 డెసిషన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఒకటి చాబహార్ పోర్ట్, 2 H1B వీసా. ఏం జరిగింది, ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయింది, అసలు ఇండియా యుఎస్ఏ మధ్య ఘర్షణ ఎక్కడ మొదలైంది? మీకు గుర్తున్నట్టయితే మే 10న పాకిస్తాన్ ఇండియా సీజ్ ఫైర్ అగ్రిమెంట్కి వచ్చాయి. పాకిస్తాన్ డీజీఎంఓ ఇండియన్ డీజీఎంఓ కాంటాక్ట్ అయింది, ఇద్దరు మాట్లాడుకున్నారు. ఈ డెలిబరేషన్లో విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ మే 10న సీజ్ ఫైర్ అనేది కన్ఫర్మ్ చేశారు. వన్స్ ది సీజ్ ఫైర్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్, డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్లో తనదైన రీతిలో ఒక ట్వీట్ చేశాడు, ఈ సీజ్ ఫైర్కి నేనే కారణం, 2 అణ్వాయుధాలు ఉన్న దేశాల మధ్యలో యుద్ధాన్ని ఆపాను, కాబట్టి ఐ షుడ్ బి రివార్డెడ్ విత్ నోబెల్ ప్రైజ్ అని చెప్పాడు. తను ఇంతతో ఆగిపోయి ఉంటే ఇంకా బాగానే ఉండేది, తను క్రెడిట్ని గ్రాప్ చేసుకుందాం అనుకున్నాడు అని అనుకోవచ్చు. కానీ ఇక్కడతో ఆపుకోకుండా కాశ్మీర్ పీఓకే మధ్యలో ఉన్న సమస్య, భారత్ పాకిస్తాన్ మధ్యలో ఉన్న సమస్యని నేను మీడియేట్ చేస్తానని చెప్పాడు. ఎప్పుడైతే ట్రంప్ నుండి ఆ ట్వీట్ వచ్చిందో, మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ గారు భారత్ పాకిస్తాన్ మధ్యలో ఎప్పుడూ ఒక మీడియేషన్ మేము అంగీకరించాం, ఇదే మా ప్రభుత్వ విధానం అని క్లియర్గా చెప్పారు. ఎప్పుడైతే భారత్ గవర్నమెంట్ నుండి తను ఎక్స్పెక్ట్ చేసిన రెస్పాన్స్ రాలేదు కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ఈగో హట్ అయింది. ఈ ఎపిసోడ్ తర్వాత జూన్ 16, 17 ఏదైతే G7 సమ్మిట్ జరుగుతుందో కెనడాలో, కెనడా ప్రధాని ఆహ్వానం మేరకు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఆ సమ్మిట్ కి అటెండ్ అయ్యారు. ఆ సమ్మిట్ లో కరెక్ట్ గా 3 గంటల వ్యవధిలో నరేంద్ర మోడీ గారు డొనాల్డ్ ట్రంప్ గారు మీట్ అవ్వాల. బాగా సాన్నిహిత్యం ఉన్న నరేంద్ర మోడీ గారు డొనాల్డ్ ట్రంప్ గారు మీట్ అవ్వకపోవడం చాలా చర్చనీయాంశమైంది. ప్రపంచం మొత్తం మాట్లాడుతుంది. ఒక 2 అగ్ర రాజ్యాధిపతులు నరేంద్ర మోడీ డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుకోకపోవడం, కనీసం వాళ్ళిద్దరూ కలవకపోవడం గురించి దేశం మొత్తం చర్చిస్తున్న తరుణంలో, అదే రోజు జూన్ 17 ఈవినింగ్ పార్లమెంట్లో ఒక ఎంపీ అడిగిన ప్రశ్నకు విదేశాంగ మంత్రి జైశంకర్ ఇలా సమాధానం ఇచ్చారు. ఏప్రిల్ 22 టు జూన్ 17 వరకు డొనాల్డ్ ట్రంప్ కానీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ మధ్య కానీ ఎలాంటి కాన్వర్జేషన్ అనేది అవ్వలేదు, ఎలాంటి ప్రైవేట్ కాల్ కానీ పర్సనల్ కాల్ కానీ జరగలేదు అని క్లియర్గా ఆ రోజు పార్లమెంట్ వేదికగా ఒక స్టేట్మెంట్ అనేది రిలీజ్ చేశారు. ఇది జైశంకర్ గారి వివరణ ఇచ్చిన తర్వాత ఆ నైట్ డొనాల్డ్ ట్రంప్ గారికి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి మధ్యలో ఒక ఫోన్ కాల్ అరౌండ్ 30 minutes జరిగింది. ఆ 30 minutes కాల్స్ లో వేరియస్ ట్రేడ్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకున్నారు, అలాగే క్వాడ్ డీల్ గురించి కూడా మాట్లాడుకున్నారు. కానీ మెయిన్ పాయింట్ డొనాల్డ్ ట్రంప్ గారు తీసుకొచ్చారు, మీడియేషన్ బిట్వీన్ పాకిస్తాన్ అండ్ ఇండియా. వెంటనే నరేంద్ర మోడీ గారు విత్ అజర్టివ్ నోట్ ఆయన క్లియర్గా చెప్పారు, ఇండియా డజంట్ నీడ్ ఎనీ మీడియేషన్ ఆర్ ఎనీ కంట్రీ ఇంటర్వెన్షన్, అక్కర్లేదు, మాకు ఎవ్వరు మధ్యవర్తిత్వం అక్కర్లేదు అని క్లియర్గా చెప్పారు. ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్కి తను ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ రాలేదో తను ఇరిటేట్ అయ్యాడు. అదే రోజు అదే కాల్లో నరేంద్ర మోడీ గారిని విత్ ఇమీడియట్ డే జూన్ 18న వైట్ హౌస్కి ఇన్వైట్ చేశారు. బట్ ఆయన సున్నితంగా తిరస్కరించారు. క్రొయేషియాలో ఆల్రెడీ ప్రీ స్కెడ్యూల్డ్ అయిన మీటింగ్స్ వల్ల ఆయన క్రొయేషియా పర్యటనకి వెళ్ళారు. రైట్ ఆఫ్టర్ ద నెక్స్ట్ డే జూన్ 18 ఏం జరిగిందో తెలుసా? ఎవరైతే మనం రోగ్ స్టేట్ గా పిలుస్తామో పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ అసీం మున్నీర్కి సకల మర్యాదలు ఇచ్చి, ఏవైతే హానర్స్ ఒక ప్రైమ్ మినిస్టర్కి ఆర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఒక నేషన్కి ఎలాంటి వెల్కమ్ అయితే ఇస్తామో అలాంటి వెల్కమ్ ఇచ్చాడు డొనాల్డ్ ట్రంప్ అసీం మున్నీర్కి. ఆ మీటింగ్ అయిపోగానే బయటకు వచ్చి అసీం మున్నీర్ డొనాల్డ్ ట్రంప్ ప్రశ్న అడ్రస్ చేశారు. మళ్ళీ అదే పాట, నేను ఒక 2 దేశాల మధ్యలో పాకిస్తాన్ ఇండియా మధ్యలో ఒక న్యూక్లియర్ వార్ని ఆపాను, 2 అణ్వస్త్ర ఆయుధాలు ఉన్న కంట్రీల మధ్యలో ఒక న్యూక్లియర్ వార్ని ఆపాను, నాకు నోబెల్ ప్రైజ్ అనేది నేను ఎలిజిబుల్ క్యాండిడేట్ని అని తనే డిక్లేర్ చేసుకున్నాడు. దీనికి తోడు పక్కనే ఉన్న అసీం మున్నీర్ కూడా అదే పాట పాడాడు. ఈ విషయం మీద భారత్ ఫస్ట్ నుండి ఒకే మాట మీద ఉంది, మనం ఎవరిని ఇంటర్వ్యూన్ అవ్వనివ్వం, పీఓకే మనది, వాటి మీద ఎలాంటి బేరసారాలు ఆడడానికి భారతదేశం సిద్ధంగా లేదు. ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ తను అనుకున్న రెస్పాన్స్ రాకపోయేసరికి ఒక్కసారిగా డొనాల్డ్ ట్రంప్ ఈగో హట్ అయింది. ఒక్కసారిగా భారత్ ది డెడ్ ఎకానమీ అని తన ఇష్టానుసారం మాట్లాడాడు. అలానే విత్ ఇన్ 1 weekలో భారత్ ఇంపోర్ట్స్ మీద టారిఫ్ రేట్స్ 50% ఇంక్రీజ్ చేశాడు, విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ ఆగస్ట్ 27 అని చెప్పాడు.
ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ ఆ టారిఫ్స్ గురించి అలా విధించారో జాతిని ఉద్దేశించి నరేంద్ర మోడీ గారు మాట్లాడి ఈ టారిఫ్స్ ని మేము ధైర్యంగా ఎదుర్కొంటాము, మా ఫార్మర్స్ కి ఎలాంటి ఇబ్బంది వచ్చినా కానీ వెన్ ఇట్ కమ్స్ టు ద నేషనల్ ఇంట్రెస్ట్ మేమందరం ఒక్కటే అని జాతిని ఉద్దేశించి చెప్పారు. ఆత్మ నిర్భర్ భారత్, మేడ్ ఇన్ ఇండియాని ఇంకా బలోపేతం చేయాలి, మనం స్వదేశీ వస్తువుల్ని ఎక్కువ యూజ్ చేయాలి అని చెప్పారు. ఇంత జరుగుతున్న భారతదేశంలో ఇంత జరుగుతుంటే ఒక ప్రముఖ టాలీవుడ్ యాక్టర్ స్వదేశీ వస్తువులను వాడాలి, మనం స్వదేశీ వస్తువులను ప్రమోట్ చేయాలి అని మాట్లాడుతుంటే మొన్న ఒక ప్రముఖ టాలీవుడ్ యాక్టర్ తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్లో ఐఫోన్ పెట్టి దాన్ని పొగుడుతున్నాడు, దాని ఫీచర్స్ని ఎంకరేజ్ చేస్తున్నాడు. సో నాకు అర్థం కాని ఇదే, ఈ ఒక టాలీవుడ్ యాక్టర్, ఇంత ప్రభావవంతమైన ఒక యాక్టర్, ఒక భారతదేశ ప్రధాని స్వదేశీ వస్తువుల గురించి ఇంత స్థాయిలో డిస్కషన్స్ నడుపుతుంటే నువ్వు ఏమీ చేయకపోగా, ఇక్కడ ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేయకపోగా, ఇక్కడ ప్రొడక్ట్స్ని నువ్వు కొనకపోగా పక్క దేశపు ప్రొడక్ట్స్ మీద నువ్వు ఎందుకు ఇంత వ్యామోహం, ఎందుకు పక్క దేశ వస్తువుల మీద నువ్వు ఎందుకు ఇంత ప్రమోషన్? నువ్వు ఒక్క స్టేటస్ పెట్టడం వల్ల ఎంత ఎఫెక్ట్ అవుతుంది? ఎప్పుడైతే ఆ టారిఫ్స్ విధించారో ఆ టారిఫ్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ లేదు భారతదేశానికి. ఏదో ఉన్న చిన్న చితక ఇంపాక్ట్ కానీ పెద్ద ఇంపాక్ట్ లేదు. 2008లో అత్యంత బలమైన ఒక ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది ఆఫ్ఘనిస్తాన్, ఇండియా, ఇరాన్ మధ్య, చాబహార్ పోర్ట్. ఆ చాబహార్ పోర్ట్ కోసం భారత్ అరౌండ్ $135 మిలియన్ ఇప్పటి వరకు ఖర్చు పెట్టింది, దాని మీద ఇన్వెస్ట్ చేసింది. అలాగే అరౌండ్ $350 మిలియన్ ఇరాన్ గవర్నమెంట్కి లోన్ కింద ప్రొవైడ్ చేసింది ఇండియన్ గవర్నమెంట్. 2018లో ట్రంప్ గవర్నమెంట్ ఉందో అప్పుడు నరేంద్ర మోడీ ట్రంప్ మధ్యలో ఉన్న సాన్నిహిత్యం ద్వారా అక్కడున్న శాంక్షన్స్ని వేవర్ చేశారు. ఏదైతే ఈరోజు ఇరాన్ యుఎస్ మాట వినుకోకుండా ఏదైతే న్యూక్లియర్ వెపన్స్ని రెడీ చేస్తుందో, ఏదైతే ఇరాన్ వార్ మధ్యలో ఇజ్రాయెల్ వైపు నిలబడి ఈ ఇరాన్ యొక్క న్యూక్లియర్ స్థావరాలపై యుఎస్ డైరెక్ట్ అటాక్ చేసిందో, దానికి ఇరాన్ ఏం ఆగలేదు. ఇరాన్ కూడా ఖతర్లో ఉన్న యుఎస్ మిలిటరీ బేస్ మీద దాడి చేసింది. ఇదంతా మీ అందరికీ తెలిసిందే. సో ఈ తరుణంలో ఇరాన్ని, ఇండియాని ఒకేసారి దెబ్బకూడదామని చాబహార్ పోర్ట్ ఏదైతే ఉందో ఆ చాబహార్ పోర్ట్ మీద శాంక్షన్స్ వేవర్ ఏవైతే ఉందో అవన్నీ రివోక్ చేశాడు. ఇండియా ఒక డెడ్ ఎకానమీ అని పిచ్చుకోతులు కూసాడు, అయినా ఆయన కోపం చల్లారలేదు. 50% టారిఫ్ విధించాడు, అయినా కోపం చల్లారలేదు. ఇది పోగా ఇండియా ప్రెస్టీజియస్గా చాబహార్ పోర్ట్ని డెవలప్ చేస్తుంది. చాబహార్ పోర్ట్ ఇరాన్లో ఉంది. పాకిస్తాన్తో ఎలాంటి సంబంధం లేకుండా డైరెక్ట్గా పాకిస్తాన్ని బైపాస్ చేస్తూ ఇరాన్లో ఉన్న చాబహార్ పోర్ట్ త్రూ సెంట్రల్ ఏషియాలో తన ట్రేడ్ అగ్రిమెంట్స్ అన్నిటిని, తన ట్రేడ్ని డెవలప్ చేసుకుందాం అనుకుంది భారత్. అటు నుండి రష్యాకి కానీ, ఆఫ్ఘనిస్తాన్, అజర్బైజాన్ కానీ, రష్యా కానీ, యూరోప్కి కానీ ఇలా తన ట్రేడ్ మొత్తాన్ని విస్తరించుకుందాం అనుకుంది భారత్. ఎప్పుడైతే 2018లో డొనాల్డ్ ట్రంప్ తన ఫస్ట్ టెన్యూర్ యాజ్ ప్రెసిడెంట్ ఉన్నాడో అప్పుడు నరేంద్ర మోడీ గారు చొరవ తీసుకుని చాబహార్ పోర్ట్లో ఏవైతే కొన్ని ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఇంపోజిషన్స్ ఉంటాయో, ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద శాంక్షన్స్ ఉంటాయో వాటి మొత్తాన్ని వేవర్ ఆఫ్ చేయించాడు. ఎలా అయితే చైనీస్ వాడు పాకిస్తాన్లో ఉన్న వాటర్ పోర్ట్ని డెవలప్ చేస్తున్నాడో, మనం ఈ పోర్ట్ని యూజ్ చేసుకుని మనం కూడా ఈ చాబహార్ పోర్ట్ని యూజ్ చేసుకుని ఆఫ్ఘనిస్తాన్ కానీ, దాని పక్కన ఉన్న అజర్బైజాన్ కానీ, ఉజ్బెకిస్తాన్ కానీ, పక్కనే యూరోప్ కానీ ఇలా మొత్తాన్ని సెంట్రల్ ఏషియాలో ఉన్న కొన్ని కంట్రీస్కి మన ట్రేడ్ మొత్తాన్ని డెవలప్ చేసుకుందామని భారత్ ఎప్పటి నుండో కళ్ళగంటుంది. ఇలాంటి వాటి మీద ఈరోజు డొనాల్డ్ ట్రంప్ ఉమ్మడి వ్యూహం, ఒకే దెబ్బకి రెండు పిట్లు అన్నట్టు ఇరాన్ని, ఇటు పక్కన ఇండియాని, ఇద్దరిని కావాలి తిప్పలు పెట్టాలి అని చెప్పి ఇలా చేశాడు. దీనికి తోడు ఇరాన్ మీద ఎలా ఉన్నాడంటే, ఇరాన్ తన యొక్క ఆత్మరక్షణ కోసం న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేస్తుంది. అఫ్ కోర్స్ న్యూక్లియర్ వెపన్ అనేది ఏదైనా డెటరెన్స్, నా దగ్గర ఇది ఉందంటే ఎవరైనా భయపడతారు. నా దగ్గర ఒక వెపన్ ఉందంటేనే నా కంట్రీ మీద ఇన్వైట్ చేయడం ఎవరైనా ఆపుతాడు. దానికోసమే ఇరాన్ ఒక న్యూక్లియర్ పవర్ రిసోర్సెస్ని తయారు చేసుకుందామని చూసింది. ఆ న్యూక్లియర్ స్థావరాలపైన డైరెక్ట్గా యుఎస్ దాడి చేసింది. ఆ దాడికి ప్రతిఘటనగా వెంటనే ఉన్న తన ఖటార్లో ఉన్న యుఎస్ ఎయిర్ బేసెస్ని చల్లాచెదురు చేసేసింది ఇరాన్. ఇరాన్తో మన కంట్రీకి మంచి డిప్లొమాటిక్ రిలేషన్స్ ఉన్నాయి, ఆఫ్ఘనిస్తాన్తో మంచి రిలేషన్స్ ఉన్నాయి, అలాగే మనకున్న ఇజ్రాయెల్తో మంచి రిలేషన్షిప్స్ ఉన్నాయి. కానీ యుఎస్ ఏమనుకుంటుందంటే స్వతహాగా ఏదైనా నా ద్వారా బిల్డ్ అవ్వాలి అనే ఒక ఆలోచన ఉంది యుఎస్కి, డొనాల్డ్ ట్రంప్కి. డొనాల్డ్ ట్రంప్ తను తీసుకున్న ప్రతి ఒక్క నిర్ణయం డిప్లొమాటిక్గా రాంగ్. డిప్లొమాటిక్గా తను తీసుకున్న స్ట్రాటజీస్ యుఎస్ ఎకానమీని ఎప్పటికైనా కొలాప్స్ చేస్తాయి. డొనాల్డ్ ట్రంప్ అనేవాడు మహా ఉంటే ఇంకో 3 ఏళ్ళు ఉంటాడు. 3 ఏళ్ళలో డొనాల్డ్ ట్రంప్ ఇలాంటి నిర్ణయాలు చారిత్రాత్మక తప్పిదం అవుతుంది.
ఖచ్చితంగా ఇలాంటివి తన యుఎస్ ఎకానమీకి ఖచ్చితంగా పెను ప్రమాదంగా మారిపోతున్నాయి. ఒక H1B వీసా గురించి కూడా తన డెసిషన్ తీసుకున్నాడు. ఇక్కడ ఇండియా నుండి వచ్చే రిసోర్స్ కానీ స్కిల్ కానీ లేదంటే చాలామంది సుందర్ పిచై గురించి మాట్లాడుతున్నారు. ఈ మైక్రోసాఫ్ట్ సిఇఓలు, గూగుల్ సిఇఓలు మానేసేయండి. ఇక్కడి నుండి 1940s, 1950s, 1960s ఎంతో టాలెంట్, ఎంతో స్కిల్, ఎంతో మ్యాన్ పవర్ యూఎస్కి వెళ్ళడం వల్ల ఈరోజు అక్కడ ఉన్న మెడికల్ రిసోర్సెస్ ఎంతో డెవలప్ అయ్యాయి. ఎవరో దాకెందుకు, కమలా హ్యారిస్ యొక్క మదర్ శ్యామలా అనే ఆవిడ కూడా ఇక్కడ నుండి 1950s, 1960sలో అక్కడికి మైగ్రేట్ అయ్యారు యూఎస్కి. ఆవిడ ఎన్నో డెవలప్మెంట్స్ తీసుకొచ్చింది. తన మెడికల్లో తన యొక్క బ్రెస్ట్ క్యాన్సర్ డాక్టర్, తను ఎంతో చేంజెస్ తీసుకొచ్చింది. ఇలాంటి వాళ్ళు చాలామంది కోకొల్లలు, తెలిసిన వాళ్ళు కాబట్టి నేను కమలా హ్యారిస్ని ఎగ్జాంపుల్గా చెప్పాను, తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి యొక్క టాలెంట్ని, స్కిల్ని యూఎస్ గవర్నమెంట్ యూజ్ చేసుకుంది. ఇలాంటి టాలెంట్ మా దగ్గర నుండి, మన కంట్రీ నుండి యూఎస్ వద్దు అనుకుంటే నష్టపోయేది యూఎస్ కానీ ఇండియా కాదు. దానివల్ల ఏవైతే ఎకనామిక్ రీఫార్మ్స్ ఇండియాలో కనుక మళ్ళీ తీసుకొస్తే, మన టాలెంట్ మన దగ్గరే ఉంటే, మన స్కిల్ మన దగ్గరే ఉంటే, వీ కెన్ రైజ్ ఫ్రమ్ హియర్. ఒక మంచి రీఫార్మ్స్ని తీసుకొచ్చి ఇక్కడ టాలెంట్ని, ఇక్కడ స్కిల్ని గుర్తించి భారతదేశం ఇక్కడ ఉన్న యూత్ని, ఇక్కడ ఉన్న పవర్ని మొత్తాన్ని యూటిలైజ్ చేసుకోగలిగితే, ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక వీళ్ళు క్రియేట్ చేసి ఇవ్వగలిగితే డెఫినెట్లీ వీ కెన్ రైజ్ ఫ్రమ్ హియర్. ఇలాగే డిఫరెంట్ కంట్రీస్ మీద టారిఫ్స్ విధిస్తూ అక్కడ కంట్రీస్ మీద ప్రెషరైజ్ చేస్తున్న విధానాన్ని, వాళ్ళ యొక్క అన్సర్టైన్ డిప్లొమాటిక్ పాలసీస్ని నేను డిఫరెంట్ పార్ట్స్గా పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4గా ఇంకా నాదైన అనాలిసిస్తో వీడియోస్ తీసుకుని వస్తాను. సో ఈ రోజుకి నా అనాలిసిస్ ఇది. నచ్చితే మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.